ఆలోచన ఎందుకు వచ్చిందంటే రంగారెడ్డి జిల్లా అనేది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అనేది ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి అసలు ఈ జిల్లా ఒకటి ఉన్నది దీని మంచి చెడులు బాగోగులు కూడా బాధ్యత ప్రభుత్వాందే మాదనే ఒక ఆలోచన ఏమైనా ఉన్నదా లేదా అని అడగడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సీట్లు రాకపోవచ్చు, మీకు ఓట్లు రాకపోవచ్చు, కానీ ఇక్కడున్న ప్రజలు తెలంగాణ వాళ్ళే, ఇక్కడ ఉన్న ప్రజలు పన్ను కట్టే తెలంగాణ రాష్ట్రానికే, ఇక్కడ ఉన్న ప్రజలు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రజలు పని చేసేది తెలంగాణ అభ్యున్నతికే, భారతదేశంలో మేము కూడా ఒక పౌరులమని ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా గుర్తు చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక ప్రాముఖ్యత ఉంటుంది. తలసరి ఆదాయంలో హర్యానాలో గుడుగాం తర్వాత రెండో స్థానంలో భారతదేశంలో నిలిచిన ఒక ఘనత రంగారెడ్డి జిల్లా. అదే కాకుండా భారతదేశానికి, తెలంగాణకే కాదు భారతదేశానికి వనరులు సమకూర్చే ఒక టాప్ 5 డిస్ట్రిక్ట్స్లో, అది ఆర్థిక వనరులే కానివ్వండి, మానవ వనరులే కానివ్వండి, ఇంకేమున్నా కూడా టాప్ 5 డిస్ట్రిక్ట్స్లో భారతదేశంలోనే మా జిల్లా రంగారెడ్డి జిల్లా ఉంటుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నా. ఇవన్నీ ఎందుకు ఒట్టినే వచ్చినాయా? ఎవరు త్యాగాలు చేయకుండా మా జిల్లా వాసులే కానీ, మా జిల్లా రైతులే కానీ, ప్రజలే కానీ కష్టపడకుండా రంగారెడ్డి జిల్లా ఈరోజు స్థాయిలో ఉన్నదా అని నేను అడుగుతున్నా. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన రైతులు వేలాది లక్షలాది ఎకరాలు దారాదత్తం చేసి ప్రభుత్వానికి, తద్వారా ప్రభుత్వం ఈ యొక్క భూములని డెవలప్ చేసి రోడ్లు వేసో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా డెవలప్ చేసి దీన్ని పెట్టుబడులు తీసుకొచ్చి రంగారెడ్డి జిల్లా ద్వారానే తెలంగాణ రాష్ట్రానికి సగం పైన ఆదాయం వస్తుందని చెప్పి మీ అందరి ద్వారా యాద్ చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మీరు అందరూ చూస్తున్నారు గత 2 రోజుల నుంచి, గత వారం రోజులు, 10 రోజుల నుంచి ఏం జరుగుతుందనేది. ముఖ్యమంత్రి గారు ఈసారి ఈ దఫా జరుగుతున్న వంటి రుణమాఫీ, రైతు బంధును ఖచ్చితంగా, నేను రైతు బందే అంటాను, ఇంకా దాన్ని రైతు భరోసాని ఇంకా నాకు నోటికి వస్తలేదు కాబట్టి రైతు బందే అది. ఈ దఫా రైతు బంధుని ముమ్మాటికి 9 రోజుల్లో తెలంగాణలో ఉన్న ప్రతి రైతు అకౌంట్లో పైసలు వేస్తామని చెప్పారు. అది మొదలుపెట్టిన కొన్ని కాడికి అది నిజంగా ఎంత మేర సక్సెస్ఫుల్ అయిందనేది ఒక సబ్జెక్ట్ అయితే, నిజంగా అందరు రైతుల అకౌంట్లో పైసలు వచ్చినాయా లేదా అనేది ఒక ఆర్గ్యుమెంట్ అయితే, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన రైతులకు నిన్న పొద్దుగాల వరకు ఒక్క రూపాయి కూడా పడలేదంటే, ముఖ్యంగా రింగ్ రోడ్ లోపల ఉన్న రైతులకు అనేది దాదాపు 2,50,000 పైన మంది ఉన్న రైతులకి, ఇంకా నిన్న పొద్దున వరకు మా జిల్లా ప్రజలకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న సగం మంది రైతులకు ఇంకా పైసలు వేయలేదంటే మా జిల్లా పట్ల ఎంత నిర్లక్ష్యతనో లేకపోతే ఎంత వివక్షతో ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం పనిచేస్తుందనే విషయం చెప్పగానే చెప్పాలి. నిన్న పొద్దుగాల అది కూడా అందరి అకౌంట్లు వేయలే రంగారెడ్డి జిల్లాలో, కొన్ని అకౌంట్లలో, కొన్ని రైతుల అకౌంట్లలో డబ్బులు వేసి, మిగతా రైతులు ఏమైందంటే మీరు సాగు చేయలేదు, మీ భూమి దున్నలేదు, దున్నుతే పైసలు ఇస్తాం, అట్లా దాదాపు సగం మందికి ఇంకా పైసలు వేయలేదు మా జిల్లాలో. ఏమో మళ్ళీ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి, మా జిల్లా ఓట్లు మీకు వద్దా, లేకపోతే మేము ప్రజలుగా మీకు కనిపిస్తలేమా? ఎంత వివక్షత అంటే, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి పోయే ఒక రోడ్ ఏదైతే మా చేవెల హైవే రోడ్ ఉంటుందో, దాదాపు 2 సంవత్సరాల నుంచి మేము చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి పోయే రోడ్ ఇదే, ఎవరైనా బయటి వాళ్ళు వస్తే పరువు పోతుంది, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి పోయే ఒక రోడ్ ఇట్లా ఏడ్చిందని, దాన్ని బాగుపరచండి, ఎంతోమంది చనిపోతున్నారని 2 సంవత్సరాల నుంచి చెప్తున్నా కూడా ఈరోజు కూడా ఆ పని ఆ రోజు ఎక్కడ వదిలేసినామో అక్కడనే ఉన్నది. 111 జియో కేసీఆర్ గారు ఏం చెప్పి రానాడు, ఇది ముమ్మాటికి ఈ యొక్క ప్రాంతానికే కానీ తెలంగాణ రాష్ట్రానికే అవమానం 111 జియో, ఇది మనం ఉండడానికి వీల్లేదు, సమైక్య పాలకులో మన పైన చేసిన కుట్రలో ఇది కూడా ఒక భాగం, దీన్ని మనం తీసేయాలని చెప్పి ఆ రోజు ఎంత కేసీఆర్ గారు ప్రయత్నం చేసిండ్రు. దాని 111 జియోని తీసుకొని 69 జియో అని చెప్పి మా ప్రభుత్వం వస్తే మేము జోనింగ్ చేసి దీన్ని కూడా హెచ్ఎండిఏలో అబ్జార్బ్ చేసుకుంటామని ఆ రోజు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. కానీ ఏం చేశారు, ఈరోజు కూడా 111 జియో ఎక్కడుందో ఆ రోజు అక్కడనే వదిలేసారు. ముఖ్యంగా మా జిల్లాకి మంత్రి కూడా ఈయనకి కూడా పనికిరాదా? రంగారెడ్డి జిల్లాకి రాజకీయ ప్రాముఖ్యతను కూడా చంపేస్తున్నారు. ఎంత ముఖ్యమైన ప్రాంతం, ఇంత ముఖ్యమైన జిల్లా, ఇన్ని వనరులు సమకూరుస్తున్నది తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి, దీనికి ఒక ప్రాతినిధ్యం కల్పించాలా, క్యాబినెట్లే కానీ లేకపోతే పార్టీలే కానీ ఒక ప్రాతినిధ్యం కల్పించాలని సోయి లేదు ఈ పార్టీ వాళ్ళకి, ఈ ముఖ్యమంత్రి గారికి. ఏం పని చేస్తున్నారు?
రేపు ఏ ఎన్నికలు వచ్చినా కూడా ముఖ్యంగా రైతు బంధు విషయంలో నాకు అర్థం కాని విషయం ఏంది అంటే మా రైతులు అడుక్కునే ఒక స్థాయికి తీసుకొస్తారా అంటున్నాను నేను. చేతులు పట్టుకొని అడుక్కునే ఒక స్థాయికి రంగారెడ్డి జిల్లా రైతులను తీసుకొచ్చి మా పైసలు ఎప్పుడు ఇస్తారు మహాప్రభు అని ప్రభుత్వానికి అడుక్కునే వరకు మీరు మాకు ఇప్పటి వరకు రైతు బంధు పైసలు ఇంకా జమ చేయలేదంటే మా రైతులని మీరు ఎంత చిన్నచూపు చూస్తున్నారు అని స్పష్టంగా అర్థమవుతున్నది. ఆ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ముఖ్యంగా ఏదైతే రంగారెడ్డి వికారాబాద్ ప్రాంతం ఉన్నదో పాలమూరు రంగారెడ్డి తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంత రైతులకి సాగునీరు కల్పించాలా, ఈ యొక్క ప్రాంతానికి పరిశ్రమకు నీళ్లు కల్పించాలా, తాగునీరు కల్పించాలని కేసీఆర్ గారు ఒక మహా యజ్ఞం ప్రయత్నం చేస్తే ప్రారంభిస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి యొక్క ప్రాజెక్ట్ని గంపడి మట్టి కూడా తెలే. పాలమూరుకి అటు లాభం లేదు, ఇటు రంగారెడ్డి జిల్లాకు లాభం లేకుండా పోయింది. ముఖ్యంగా రైతు బంధు విషయంలో ఇప్పుడే మీకు చెప్పినట్టు ఈ యొక్క అవమానాన్ని ముమ్మాటికి తెలంగాణ ప్రాంతంలో మా రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో మా యొక్క రైతులు యాద పెట్టుకుంటారు. రేపు ఏ ఎన్నికలు వచ్చినా కూడా ముమ్మాటికి మీకు తగిన స్థాయిలో మీకు బుద్ధి చెప్తారని చెప్తున్నాం. ఎప్పుడు నిన్న మేము నిరవధిక దీక్షకు దిగుతామని చెప్పే వరకు పైసలు జమ చేయలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒక వారం రోజుల లోపల రాష్ట్రం మొత్తం ఏదైతే మీరు రైతులకి పైసలు జమ చేస్తున్నారో అదే విధంగా జమ చేయకపోతే మా రైతులకు ముమ్మాటికి నేను నిరవధిక నిరాహార దీక్షకి దిగుతా అని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పడం జరుగుతున్నది. ముఖ్యంగా సంబరాలు చేసుకున్నారంట. కాంగ్రెస్ పార్టీ రైతు బంధు విడుదల చేసినందుకు సంబరాలు చేసుకున్నట్టు ఇది ఎంత విడ్డూరంగా ఉన్నదంటే ఏం చూసిన వాళ్ళకన్నా చేసిన వాళ్ళకన్నా ఇబ్బంది అనిపించాలి. అరే మనం చేస్తున్నది నిజంగా ప్రజలు చూసి మందికి నవ్వుతున్నారా, హర్షిస్తున్నారా? మనం చేసినది నిజంగా కూడా కొత్తగా చేసినామా, పాతగా చేసినామా, పాత స్కీమ్ని మనం అమలు చేస్తున్నామా, పాత ఉన్న రుణమాఫీని మనం ఏమన్నా దాన్ని కంటిన్యూ చేసినామా లేదా ఏందా అనేది ఆలోచన లేకుండా దేనికి సంబరాలు చేసుకుంటున్నారండి ముఖ్యమంత్రి గారు? 100 రోజుల లోపల రుణమాఫీ చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రుణమాఫీ చేస్తా అని చేయకపోయినందుకు రుణమాఫీ మీరు సంబరాలు చేసుకుంటున్నారా? రైతు పండించిన ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పి మోసం చేసినందుకు సంబరాలు చేసుకుంటున్నారా? రైతు బంధు మేము వచ్చిన 100 రోజుల్లో 7,500 ఇచ్చి కౌలు రైతుకు కూడా మేము రైతు బంధు ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు మీరు సంబరాలు చేసుకుంటున్నారా? లేకపోతే తెలంగాణ ప్రాంతంలో రైతులని అడుక్కునే స్థాయికి అడుక్కునే వాళ్ళ ఒక స్థితికి తీసుకొచ్చినందుకు మీరు సంబరాలు చేసుకుంటున్నారా? దేనికి చేసుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ సంబరాలని నేను అడుగుతున్నా. ఇది ఏంటండి? ఇది రైతు బంధు రైతు భరోసా ఏంది? రైతుకు మనం ఇస్తున్న పెట్టుబడి సహాయం అంటే ఏంది? మనం వ్యక్తికి అవసరం ఉన్నప్పుడు సహాయం చేస్తాం. సహాయం చేసింది ఎట్లుండాలా? మూడో వ్యక్తికో మూడో కంటికో తెలియకుండా చేయాల్సింది సహాయం. సంబరాలు చేసుకుంటూ మూడో వ్యక్తికి లేకపోతే బజార్లో అందరు తెలిసేట్టు చేసే సహాయం అంటారా? కన్నతల్లి బిడ్డకు ఆకలి వేసినప్పుడు 4 గోడల మధ్యలో 4 పూటలు సరిపోయేంత కన్నతల్లి భోజనం పెడుతుంది. అది సవితల్లి ఏం చేస్తుంది? నలుగురికి తెలిసేటట్టు బజార్లో భోజనం పెడుతుంది పిల్లలకి. ఎందుకు తెలవాలి కదా సవితల్లికి, నేను బాగానే చూసుకుంటున్నా పిల్లలని. కన్నతల్లికి ఆ బాధ ఉండదు. కన్నతల్లికి బిడ్డ కడుపు నిండిందా లేదా అని చూస్తుంది. సవిత తల్లి నలుగురు చూస్తుందా లేదా అని చూసి పెడుతుంది. ఈరోజు కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి తేడా కన్నతల్లి సవిత తల్లి లాగానే ఉన్నది. కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో రైతుల యొక్క కష్టాలను గుర్తించి తెలంగాణ ప్రాంతంలో రైతులు ఎంత అవమానాలు పడ్డాలో, తరతరాల నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డాలో గుర్తించి తెలంగాణ రైతుకి ఇస్తున్న వంటి రైతు పెట్టుబడి సహాయం తెలంగాణ రైతు హక్కుగా గుర్తించి కేసీఆర్ గారు ఆ రోజు రైతు బంధు పథకం తీసుకొచ్చి మూడో వ్యక్తికి తెలియకుండా ఎప్పుడు రైతు బంధు రిలీజ్ చేసినా కూడా ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ కూడా లేకుండా చేసిన ఘనత ఆ రోజు కేసీఆర్ గారిది. అయితే మీరు వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో 4 సార్లు చేయాల్సిన రైతు బంధుని దాన్ని ముక్కలుగా 2 సార్లు చేసి ఇంకో 2 సార్లు ఎగ్గొట్టి చేసింది కూడా ఏదో మీరే మొదటిసారి చేస్తున్నట్టు అడ్వర్టైజ్ చేసుకొని సహాయాన్ని మేము ప్రజలకు ఇస్తున్నాం, మీరు దీనివల్ల ఏదో లబ్ధి పొందాలని మేము ప్రయత్నం చేస్తుర్రో తెలంగాణ ప్రజలు ముమ్మాటికి దీన్ని గుర్తుపెట్టుకుంటారు. మీరు ఏదైతే కోరిక ఉన్నదో మీకు ఈ డబ్బులు ఇచ్చి రానున్న ఎన్నికల్లో
ఏ స్థానిక సంస్థలో లేకపోతే ఇంకో ఎలక్షన్స్ ఏవైతే వస్తున్నాయో దాని ద్వారా మీరు లాభం పొందాలని మీరు ఆలోచన చేస్తున్నారు, అవేవి కావు. తెలంగాణ ప్రజలు ఎంత విసిగిపోయిర్రు మీ ప్రభుత్వం పట్ల అనేది ఈ సంబరాలు ఏదో మీరు చేస్తున్న వంటి సంబరాలు ఏదో ఒకసారి ఊర్లలోకి పోయి చేస్తే తెలుస్తుంది. ఎంత బ్రహ్మాండంగా మీరు సంబరాలు మీరు మీ ప్రభుత్వం పట్ల ప్రజలు ఏ అభిప్రాయంతో ఉన్నారనేది ఊర్లలో పోయి ఒక్కసారి మీరు ఇదే సంబరాలు ఊర్లలోకి పోయి చేస్తే స్పష్టంగా మీకు రైతులు చెప్తారు. మీ కాంగ్రెస్ కార్యకర్తలో లేకపోతే మీ కాంగ్రెస్ వాళ్ళు నిజంగా బండ్లు పెట్టి ఏదైతే జనాలని హైదరాబాద్ తీసుకొచ్చి లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్లో ఏదైతే మీరు సంబరాలు చేసుకుంటున్నారో దీని ద్వారా మీకు తెలియదు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది. మీరు ముమ్మాటికి ఊర్లలో పోవాలి. ఊర్లలో పోతే అప్పుడు ప్రజలు చెప్తారు ముమ్మాటికి అసలు మీరు రైతు సహాయం చేసినరా, పెట్టుబడి సహాయం చేసినరా, రైతు మీ యొక్క ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నాడా లేదా అనే విషయం మీరు ఊర్లలోకి పోయినప్పుడు తెలుస్తుందని స్పష్టంగా మీ ద్వారా గవర్నమెంట్కి తెలియజేసే ఒక ప్రయత్నం చేస్తున్నా. మీ అందరు మళ్ళీ ఒకసారి కలుసుకున్న సంతోషం. రంగారెడ్డి జిల్లాకు జరిగిన యొక్క ఈ అన్యాయాన్ని ముమ్మాటికి మా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మీరు ఏదైతే వివక్షకి మనం గురి చేస్తున్నారో, నిర్లక్ష్యతకు మనం గురి చేస్తున్నారో, రానున్న ఎన్నికల్లో ముమ్మాటికి ఇవన్నిటి తిరిగి ఏ విధంగా మీకు రాజకీయంగా ఎలా విధంగా జరగాలో ఆ విధంగా జరుగుతుంది. దాంట్లో మీరు వాళ్ళకి అడగాల ఎందుకు లేట్ చేసిరు 10 రోజుల నుంచి అనేది మీరు ప్రభుత్వానికి అడగాల. ఇప్పటికీ లేదు సార్. నేనేమనేదంటే ఈ రోజు వరకు కూడా రంగారెడ్డి జిల్లాలు సంపూర్ణంగా ఏ విధంగా మిగతా జిల్లాలు ఇచ్చిండ్రో ఆ విధంగా మా జిల్లాలు ఇవ్వలేదు రైతులకి. ఒక మినిట్ శంషాబాద్ మండల గ్రామ పంచాయతీలు ఉన్నాయి కదా, మహేశ్వరం మండల గ్రామ పంచాయతీలు ఉన్నాయి కదా, ఏ గడేద గ్రామ పంచాయతీలు ఉన్నాయో అక్కడ ఇవ్వాలి. 1, 2 రైతు అనేవాడు మున్సిపాలిటీలు అయినా రైతే, కార్పొరేషన్లు అయినా రైతే, మండలాలు అయినా రైతు. హైదరాబాద్ చుట్టుపక్కల కూరగాయలు పండిస్తాం, రైతు కాదా? 2 గుంటలో ఆయన కౌలుకు తీసుకొని కూరగాయలు పండిస్తుంటాడు, మళ్ళీ ఆయన రైతు కాదా? గడ్డి పెంచుతాం మనం హైదరాబాద్ మూసి చుట్టూ, మళ్ళీ ఆయన రైతు కాదా? మీరెవరండి నిర్ధారించడానికి? రైతు అనేవాడు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే ప్రతి ఎకరాకు రైతు బంధు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి. గదే మోడల్ ఇంప్లిమెంట్ చేయండి అంట. మా భూములేమో రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన భూములేమో యాక్విజిషన్కి పనికొస్తాయి, మా రైతులు భూములు ఈయనకే పనికొస్తారు. మా రైతులు ఉన్న భూములకు పెట్టుబడి ఈయనకి ఇస్తా, మీకు వచ్చిన ఇబ్బంది ఏంది, నొప్పి ఏందని అడుగుతున్నా. చదిలేదు అడుగుతున్నాం. లేదు సాగు ఉదాహరణకు ఇప్పుడే నాకు పొద్దుగాలు వస్తున్నప్పుడు పిల్లగాడు చెప్తుండే ఆయనకు 10 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు దున్ని పెట్టుకున్నారంట. ఆ 2 ఎకరాల కాడికే రైతు బంధు చేశారు. మిగతా 8 ఎకరాలు ఎందుకు వెళ్ళండి? మీరు దున్నలేదు కాబట్టి మేము ఇయ్యలేదని. అసలు మీరు పెట్టుబడి సాయం ఇస్తే కదా రైతు దున్నేది. మీరు పెట్టుబడి సహాయాన్ని మొత్తానికి ఆపేసి రైతు దున్నలేడు కాబట్టి నేను దున్న భూములకు ఇయ్యనంటే మీరెవరు చెప్పేది? వెంచర్లకు ఇవ్వమని మేము చెప్తలేము, కన్వర్షన్ అయిన భూములకు ఇవ్వండి అని కూడా మేము చెప్తలేము. నిజానికి కూడా వ్యవసాయం చేస్తున్న భూములకి రైతు బంధు రంగారెడ్డి జిల్లా రైతులకు ఎందుకు ఆపిరనే ఒక ప్రశ్న మీరు ప్రభుత్వానికి అడగాల. ఆ జవాబు మీరు ఆడికెళ్ళి తీసుకోవాలి. 66 ఓకే. మళ్ళీ మా అందరూ రైతులు ఎన్ని ఖాతాలు ఉన్నాయి మొత్తం? ఈ రింగ్ రోడ్ లోపల ఉన్న 2 లక్షల పైన ఖాతాలు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు 2 లక్షల పైన ఎక్కడ? 75,000 ఎక్కడ? అందరికి ఇవ్వాలని కూడా చెప్తున్నా సతీష్, ఇవ్వలేదు. రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా ఈ రింగ్ రోడ్ లోపల ఏవైతే రైతులు ఉన్నారో 75,000 రైతులకు ఇస్తున్నారు. ఇప్పుడే సోదరులు చెప్తే నేను తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పింది నేను విన్నా. 2 లక్షల పైన ఉన్న రైతులకి 75,000 మంది ఇచ్చిండ్రా అంటే ఏంది అర్థం? ఈ నుంచి ఏకదాటి మీద ఏముంటుంది బ్రదర్? మా రైతులకు అన్యాయం జరిగింది, వాళ్ళ తరఫున కొట్లాడాలని చూస్తున్నా. నేను మొన్ననే ప్రకటించిన, మీరు మొదలు పెట్టకపోతే ఈరోజు కూర్చుంటా అని చెప్పిన. వాళ్ళు మొదలు పెట్టినరు, ఇంకో వారం రోజులు చూస్తా. ఏ విధంగా అయితే రాష్ట్రంలో అన్ని జిల్లాలో చేస్తుండ్రో అదేవిధంగా మా జిల్లాలో కూడా చేయకపోతే ముమ్మాటి కలెక్టరేట్ ఎదురుగా నిరాహార దీక్ష నేను కూర్చుంటా. థ్యాంక్ యూ.